అభ్యాసి తెలుగు లెర్నింగ్ అండ్ డివోషనల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. నేటి ఆధ్యాత్మిక అంశం మాఘ పౌర్ణమి. మాఘ పౌర్ణమి దీనిని మహామాఘి అని కూడా అంటారు. విఠల్ సాయి దర్శనం సర్వ పాపహరం సర్వ పుణ్యప్రదం. సంవత్సరంలో వచ్చే 12 పౌర్ణములు. ఈ 12 పౌర్ణముల్లో అత్యంత విశిష్టమైనది మాఘ పౌర్ణమి. అందుకే ఇది శివకేశవులిద్దరికీ కూడా చాలా ప్రీతికరమైంది. నదీనాం సాగరోగతి, సర్వ నదీ నదాలు చివరకు సముద్రంలో కలుస్తాయి. ముఖ్యంగా సంవత్సరంలో 4 సార్లు సముద్ర స్నానం చేయాలని అంటారు. అవి ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి. ఇలా చేస్తే సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలగజేస్తాడు అని పురాణాలు చెప్తున్నాయి. సముద్రం, నదులు అందుబాటులో లేని వాళ్ళు ఏ నీటితోనైనా స్నానం చేస్తూ అన్ని పుణ్యనదులను స్మరించుకోవాలి. ఈ మాఘ పౌర్ణమి రోజు స్నానం చేసే ముందు మనం అన్ని పుణ్యనదులను తలుచుకుంటూ శివకేశవులిద్దరిని కూడా స్మరించుకుంటూ స్నానం చేయాలి. అయితే ఈ మాఘ పౌర్ణమి రోజు చేసే స్నానం ఎటువంటి ఫలితం ఇస్తుంది అనేదాన్ని చూస్తే శాస్త్రం మనకి ఏం చెబుతుంది అంటే, ఇంట్లో స్నానం చేస్తే 1 సంవత్సర ఫలితం, అదే బావిలో స్నానం చేస్తే 12 సంవత్సరాల ఫలితం, చెరువు నీటితో స్నానం చేస్తే 24 సంవత్సరాల ఫలితం, సాధారణ నదీ స్నానం చేస్తే 96 సంవత్సరాల ఫలితం, పుణ్య నదీ స్నానం చేస్తే 9600 సంవత్సరాల ఫలితం, సంగమ స్థానంలో స్నానం చేస్తే 38400 సంవత్సరాల ఫలితం, గంగలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల ఫలితం, ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం కంటే 100 రెట్లు అధిక ఫలితం ఇస్తుంది అని మనకి పురాణాలు, శాస్త్రం చెబుతున్నాయి. కాబట్టి మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం, నదీ స్నానం ఎంత విశిష్టమైందో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు దగ్గరలో ఉన్న సముద్రంలో కానీ లేదా నదుల్లో కానీ స్నానం చేయండి. లేదు ఇక్కడ అవకాశం లేదంటే ఇంట్లో స్నానం చేస్తూ మన పుణ్యనదులన్నింటినీ స్మరించుకోండి, భగవంతుని స్మరించుకోండి, చక్కగా ఆచరించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః.